పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్న యువకులు ఆడుకోవడానికి, వాళ్ళని డైవర్ట్ చేయడానికి, మంచిగా వాళ్ళ పరివర్తన రావడానికి, మిగతా ఎవరైనా ఫ్యామిలీస్ అటువైపు వెళ్ళడానికి కానీ లక్ష్యంగా ఇప్పుడు ఒక చిన్న చిన్న పార్కుల మాదిరిగా మారుతున్నాయి. సో ఖచ్చితంగా మేము ఈ ధైర్యస్పష్ట దాన్ని కూడా ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తాము. ప్రజలకందరికీ కూడా మేము ఉన్నామనే భరోసా అయితే ఇస్తాము. తర్వాత ఈ రైడ్స్లో పాల్గొన్న ఇటువంటి మంచిగా దీన్ని డిటెక్ట్ చేసి దీన్ని సీజ్ చేసిన మన టౌన్ డిఎస్పీ వెంకటనారాయణ గారికి, వారి ఆధ్వర్యంలో పనిచేసిన మన వెస్ట్ సిఐ గారికి, అలాగే యాదవరి ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బందికి, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మంచిగా రివార్డ్స్కి మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. పెట్టడం జరిగింది, మళ్ళీ ఇంకోటి 1 టౌన్లో పెట్టడం జరిగింది, ఇంకా 3 కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటివరకు. లేదు లేడీ కాదు, లేడీ కాదు, పలారైంది లేడీ కాదు, లేడీకి సప్లై చేయడానికి వచ్చినటువంటి స్మగ్లర్. ఇప్పుడు అది ఎక్కడ మనకు కన్ఫెషన్లో అతన్ని పట్టుకుంటే అతను వాంగ్మూలం ఏదైనా చెప్తే ఎవరు చెప్పినా ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదు. డ్రగ్స్లో తమరే చెప్పారు సార్, అతన్ని రిమాండ్ అతను చెప్పలేదు సార్. అతను చెప్పలేదు, అతను ఓన్లీ ఏ వ్యక్తికి ఏది ఇచ్చాడో అతని వ్యక్తి ముద్దాగే చేస్తాము. అతను ఇచ్చిన సమాధానం ఎవరెవరికి కాంటాక్ట్లో ఉన్నాయో అతను చెప్పే కాకుండా డిజిటల్ ఎవిడెన్స్ కానీ కలెక్ట్ చేస్తాం. అతనికి ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కానీ ముద్దాలు చేస్తాం. ఇందులో డ్రగ్స్లో ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, ఏ పార్టీ ఏది అనేది మనకేం ఇది లేదు సార్. ఈ మధ్యలో చిత్తూరులో దొంగగా అప్రమత్తమై గత జరిగిన కేసులన్నీ ఆల్మోస్ట్ డిటెక్ట్ చేసి త్వరలో మేము ముందు పెడతాం. ఒక ఎస్పీ కేసు, దాంట్లో క్లూస్ ఉన్నాయి. ఒక చైన్ స్నాచింగ్, దాంట్లో క్లూస్ ఉన్నాయి. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు క్రైమ్ టీమ్స్, స్పెషల్ క్రైమ్ టీమ్స్. అది డిటెక్ట్ చేస్తాం, ప్రజలకు భరోసా ఇస్తాం. మనం డిటెక్ట్ చేసి ఈ కేసులు డిటెక్ట్ చేసినామని ప్రజలు నిర్భయం. కానీ ప్రజలు కానీ కొంత వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి. హాస్పిటల్లో పోతున్నాం అరగంట అంటారు, అరగంటలోనే ప్రొఫెషనల్ అఫెండర్స్ నేరం జరిగే ఆస్కారం ఉంటుంది. పగలు కానీ రాత్రులు కానీ జస్ట్ హాస్పిటల్లో పోతున్నాం, లేదా బస్ స్టాండ్లో ఒకరిని డ్రాప్ చేయడం పోతున్నాం, రైల్వే స్టేషన్ ఒకరికి డ్రాప్ చేయడం, ఇలాంటి చిన్న కారణంతో వెళ్తారు, పోతారు. మనం చాలా అప్రమత్తం చేస్తున్నాం. ఎవరైనా ఒక 1 రోజులు పోయినా 3 రోజులు పోయినా LHMS వాడుకోండి. లైట్ ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, పోలీసు ఏం తెలియజేసి దాన్ని పెట్టుకోవడం వల్ల కొంత నేరాలు అరికట్టవచ్చు. అట్లాగే వాళ్ళు వాల్యుబుల్ వస్తువులు కానీ లాకర్స్లో ఇట్లా పెట్టడము సేఫ్ చేసుకుంటే ప్రజలు కొంచెం బెటర్గా ఉంటుంది. మనం ముందు ఎవరో వచ్చి పోలీసే అన్నీ కాపాడాలనేది ఒక దృక్పథంతో కాకుండా, ఒక ఆలోచనతో కాకుండా వారు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే వారి వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా ఉంటాయని ప్రజలకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా విన్నవించుకుంటాం. సార్